ఎంతో ప్యాషన్ ఉంటే తప్పించి ఏదో ఆలోచన ఉంటే తప్పించి ఇవి జరగవు ఇక్కడ. అంటే మీ రూమ్ చూశాను, మీ రూమ్ పెద్ద లగ్జరియస్గా ఉందంటే లేదు, మామూలుగా కృష్ణానగర్లో ఒక బ్యాచిలర్ ఎలా ఉంటారో అలా ఉంది. చాప్ వేసుకొని పడుకుంటే అంటే అంటే ఎంతో ప్యాషన్ ఉంటే తప్పించి ఇంకా మీకు వేరే వాటి గురించి ఆలోచన ఉండదు. అంటే ఏంటి అది? అదే లేదండి, మెయిన్ ఏంటంటే జెన్యున్ కారణం ఏంటంటే దానికి నా స్క్రిప్ట్ కంప్లీట్ అవ్వకపోవడం. ఎంత ట్రై చేసినా కంప్లీట్ అవ్వదు. నా అసిస్టెంట్స్ ఇబ్బంది పెడుతుంటాను, నేను ఇబ్బంది పడతాను, నేను కూర్చుంటాను, కానీ సీన్ మాత్రం కంప్లీట్ అవ్వదు. స్పాట్కి వెళ్ళి కూర్చొని స్టార్ట్ చేస్తే కానీ సీన్ కంప్లీట్ అవ్వదు. షూటింగ్ అయిన తర్వాతే మేము స్క్రిప్ట్ రాస్తాం సాధారణంగా, ఇది నమ్మండి మీరు. అంటే స్క్రిప్ట్ అంటే నా ఉద్దేశం వాట్ ఎవర్ ద రైటర్స్ దే రైట్, నేను రాసేది రాయడం ఇవన్నీ ఉంటుంది. కానీ ఇవన్నీ కాంబినేషన్తో ఒక మిక్స్ ఉంటుంది చూసారా, లేదా అక్కడ ఏదైనా స్పాట్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కలిపానంటే అక్కడే వస్తున్నాను. వన్స్ అందరు కెమెరా పెట్టుకొని ఆర్టిస్టులు కూర్చోగానే అక్కడే నాకు ఏదో ఒక ఫ్లో వస్తుంది, అప్పుడు అన్నీ కనెక్ట్ అయ్యి ఇది పర్ఫెక్ట్ అనిపిస్తుంది. సో స్క్రిప్ట్ కంప్లీట్ అవ్వడం వల్ల కంప్లీట్ అవుద్ది, వెళ్దాం ఇంటికి. ఈ ఒక్క సీన్ నేను నిరంతరం ట్రై చేస్తుంటాను అనమాట, ఈ సీన్ కంప్లీట్ చేసేసి ఇంటికి వెళ్దాం, లేకపోతే ఈ సీక్వెన్స్ ఏదో ఉంది ఇందులో ప్రాబ్లం ఉంది, ఇది కంప్లీట్ చేసి ఫ్యామిలీ స్పెండ్ చేద్దాం. నీకు ఎందుకే రేపు రేపు ఈవినింగ్ వెళ్ళి సినిమా తీసుకెళ్తాను కదా, లేకపోతే నేను పిల్లలతో పిల్లల్ని ఎక్కడ తీసుకెళ్తాను కదా అని చెప్తుంటాను. అండ్ ఈవినింగ్ అలా అని ఎంత 2 o'clock మధ్యాహ్నం 12 o'clock అలా అయిపోతుంది అనుకుంటాను, అవ్వదు, 4 అవుద్ది, 5 అవుద్ది. సో తను కాల్ చేస్తుంది, పోస్ట్పోన్ చేస్తాను, అలా పోస్ట్పోన్ చేస్తాను. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్, అంతే. ఎప్పుడైనా గొడవ పడ్డ సందర్భాలున్నాయా మీరు ఈ విషయంలో? ఉన్నాయి, గొడవ ఉంటాయి కామన్గా. ఇక తను ఉంటుంది మామూలుగా. ఏంటంటే ప్రాబ్లం అంటే మావాడితో ప్రాబ్లం ఏంటంటే నైట్ 2 o'clock అని వెయిట్ చేస్తుంటుంది, నైట్ 2 అయినా 3 అయినా వెయిట్ చేస్తుంటుంది, ఏ టైమైనా కాల్ చేస్తుంటుంది. సో అదొక ప్రాబ్లం. నేను వస్తాను పడుకో అయిపోతుంది కదా, ఇంకెంత డిస్కషన్ అయిపోతుంది, వస్తాను. సో నేను చెప్పేది అప్పుడు నిజమే, ఇలా నేను వస్తానన్నమాట నిజమే, అదే నిజంగానే చెప్తాను అన్నమాట నేను. కానీ తర్వాత ప్రాబ్లం అయితే మిస్ అయిపోయి అది వేరేగా మారుతుంది. కానీ మాటించుకోవడం మీరు ఇక్కడే పడుకుంటారంట కదా చాప్ వేసుకొని, దాని గురించి అంటే ఏమవుతుందంటే నైట్ ఆ టైంకి వెళ్ళి 4 o'clock వెళ్ళి మళ్ళీ లేపి డిస్టర్బ్ చేస్తే పిల్లలు కదులుతారు, వాళ్ళు ఏడుస్తారు, మళ్ళీ తనతో వాళ్ళతో కూర్చోవలసి వస్తాను నైట్ అంతా మళ్ళీ. సో తనంతా లేకుండా పోతుంది నేను కూర్చొని. మీరు అందరూ ఎక్కడ చూసినా లెక్కల మాస్టర్ అంటున్నారు, అసలు ఏంటి మీరు ఎక్కడ చేశారు అసలు ప్రేక్షకుల కోసం చెప్పండి. ట్యూషన్ స్టార్ట్ చేశానండి ఫస్ట్ డిగ్రీలో ఉండగా. మాకు మ్యాథమెటిక్స్ టీచర్ లేడు కాలేజీలో, అందుకోసం డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగా నేను ట్యూషన్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే అక్కడ ఎక్కువ ఆదాయం, బికాజ్ డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉండగా నేను నా జూనియర్స్కి, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి, వీళ్ళందరికీ క్లాసులు చెప్పడం మొదలుపెట్టాను. సో ఇట్స్ లైక్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఎలా స్టార్ట్ అయిందంటే రియల్ అనాలిసిస్ అని ఉంటుంది, రియల్ నెంబర్ సిస్టమ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. సో అది దానికోసం వేరే ప్లేస్కి ఒక 10 kilometers వేరే మాస్టర్ ఉండేవారు, ఆయన దగ్గరికి వెళ్ళి మ్యాథమెటిక్స్ నేర్చుకునేవాళ్ళు. సో కాలేజీలో టీచర్ లేక, కాలేజీలో లెక్చర్ లేక వెళ్ళినప్పుడు ఆయన చెప్పేది అర్థం కాకపోతే మేము డిస్కస్ చేసేవాళ్ళు. మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసేవాడు, నాకు కొంచెం నాకు అర్థమైంది అయితే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసేవాడు స్టూడెంట్స్కి, నా ఫ్రెండ్స్కి. అలా ఎక్స్ప్లెయిన్ చేయడంలో అలా టీచర్ అవ్వడం మొదలుపెట్టాను నేను. సో అదేమైంది అంటే నాకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అర్థమైంది కాబట్టి నేను ఎప్పుడైతే ఫైనల్ ఇయర్ వచ్చానో ఈ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ నా దగ్గరికి వచ్చేవారు, అదే వాళ్ళని ట్యూషన్ టీచింగ్ చేశారు. సో ఆ కాన్ఫిడెన్స్ వచ్చి డిగ్రీ అయిపోయాక ట్యూషన్స్ పెట్టాను. ఓకే, అంటే ఓన్లీ ట్యూషన్స్ అంతా తప్పించి మీరు జాబ్ ఏం చేయలేదు? చెప్తాను, అదే ట్యూషన్ పెట్టాను. దానికైతే టెట్రాహైడ్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ స్టడీస్ అని పెట్టాను, ఒక ట్యూషన్ సెంటర్ కదా. అందులో నేను మ్యాథమెటిక్స్ ఫీజు చెప్పేవాడిని, నా ఫ్రెండ్ తను ఒక కెమిస్ట్రీ చెప్పేవాడు. అట్లా ఇంకా ట్యూషన్ ఏమంటే బాగా క్లిక్ అయింది. ఎంత క్లిక్ అయిందంటే నేను మార్నింగ్ 5 లేస్తే నైట్ 11 వరకు క్లాసెస్ ఉండేవి. ఈజ్ లైక్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్, ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్, ఇంటర్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ మ్యాథమెటిక్స్, సప్లిమెంటరీ ఫిజిక్స్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ మ్యాథమెటిక్స్, సప్లిమెంటరీ ఫిజిక్స్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్, ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్, డిగ్రీ సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్, సెకండ్ ఇయర్ ఫిజిక్స్, ఫైనల్ ఇయర్ మ్యాథమెటిక్స్, ఫైనల్ ఇయర్ ఫిజిక్స్ ఉండేది. ఫైనల్ ఇయర్లో ఫిజిక్స్ ఉందనుకోండి, ఫైనల్ ఇయర్ ఉండేది. సో మళ్ళీ వాళ్ళు సప్లిమెంటరీ మళ్ళీ. సో ఇట్స్ లైక్ ఒక 13-15 క్లాసెస్ అనమాట. మార్నింగ్ నేను 5 లేస్తే నైట్ 11 వరకు క్లాసెస్ రన్ అవుతూనే ఉండేవి, జరుగుతుంటాయి. సో నా ఇన్స్టిట్యూట్ ముందు ఎలా ఉండేదంటే మొత్తం సైకిల్ ఉండేవి, ఒక 300-500 సైకిల్స్, అంటే వచ్చే బ్యాచ్, రాబోయే బ్యాచ్, ఉండే బ్యాచ్ మొత్తం అన్నీ కలిపి. సో అలా జరుగుతున్నప్పుడు నా కెమిస్ట్రీ చెప్పిన గురుగారు ఉన్నారు, రామ్మోహన్ రెడ్డి గారని. మీరు చూసి ఇప్పుడు కూడా మై టీచర్ గైడ్ అండ్ ఫిలాసఫర్ రామ్మోహన్ రెడ్డి గారిని ప్రతి సినిమాకి కార్డ్ వేస్తాను యాక్చువల్లీ. సో ఆయన వచ్చారు, ఆయన అప్పుడు కాకినాడలో ఉన్నారు. ఆయన కాకినాడలో ఆదిత్య కాలేజ్ ప్రిన్సిపల్గా చేస్తున్నారు అనమాట. చేసినప్పుడు వచ్చి సో ఇది చూసి సైకిల్ ఇవన్నీ చూశారు. చూసి వాళ్ళ చైర్మన్ తీసుకొచ్చారు, శేషారెడ్డి గారని. సో వాళ్ళిద్దరు కలిసి వచ్చారు. చూసినప్పుడు నేను సైకిల్ ఇంత హడావాడి ఇది ఫేమస్ అంటే, నువ్వు ఇక్కడ చేయలేదు, నువ్వు మా కాలేజ్ రండి చేద్దామని. దెన్ దే ఇన్వైటెడ్ టు వాళ్ళ కాలేజీ పిలిచారనమాట. సో అదిగా నేను కాకినాడ వెళ్ళాను. కాకినాడలో ఆదిత్య కాలేజీలో, అక్కడ ఆదిత్య జూనియర్ కాలేజ్ అని ఉంది.
అందులో ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్, సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్. బిగినింగ్లో ఫీజు కూడా చెప్పేవాడిని, తర్వాత మ్యాథమెటిక్స్కి పరిమితం అయిపోయాను అనమాట. అలా కంటిన్యూ అయింది. రామ్మోహన్ గారు అంటే మీరు నాకు ఏదో స్టోరీ తెలుసు. వాళ్ళ ఎవరు మీ ఫ్రెండ్ మీద యాక్సిడెంట్ అయింది, చనిపోయారు, దాని నుంచి పుట్టిందే ఈ బటర్ఫ్లై కాన్సెప్ట్ అన్నది. యాక్చువల్లీ ఏంటంటే రామ్మోహన్ రెడ్డి గారు నా గురువు గారు. ఆయన సో ఇంకా ఆయన నేను యాక్చువల్లీ ప్రోత్సహించ, అంటే నేను ఇక్కడ వచ్చేస్తున్నప్పుడు కొంత మనీ ఇచ్చి వెళ్ళి ఓకే డైరెక్షన్ ట్రై చేసుకో అని చెప్పడం ఇవన్నీ కూడా ఆయనే. ఆయన ఇక్కడే తెలంగాణ సిద్దిపేట. సో అక్కడికి వచ్చారు రాజులు, ఆయన కాలేజీ లెక్చరర్గా మాకు రాజులు వచ్చారన్నమాట. సో వాళ్ళ అబ్బాయి సంతోష్ అంటే చాలా చిన్నవాడు. నేను జస్ట్ లైక్ కిడ్లా బ్రదర్లో చూసేవాడిని, చిన్నపిల్లడు. చిన్నవాడు అంటే నాకన్నా బాగా చిన్నవాడు. వాళ్ళు తను బీఫామ్సీ చదువుతున్నాడు తను పోయేసరికి అనమాట. అంటే రకరకాల ఛాన్సెస్ ఉండే అనమాట. తను యాక్షన్లో పోయాడు. యాక్షన్లో పోయే టైంకి రకరకాల ఛాన్సెస్ ఉన్నాయి. ఎలా ఛాన్సెస్ ఉన్నాయంటే తను 3 days ముందే తన దగ్గరికి వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు నాతో వచ్చేస్తాడు. అంకుల్ మీతో వచ్చేస్తాను నేను అన్నాడు. సరే వద్దుగా రారని 3 days ఆగిరా అన్నాను నేను. ఇలా యాక్చువల్గా తన రోజు కాలేజీకి వెళ్ళకూడదు. వాళ్ళ ఫాదర్ ఏంటంటే కాలేజీకి వెళ్ళొద్దు అన్నారు. సరే ఆగిపోయి కూడా చివరిలో లేదు డాడీ వెళ్తానని చెప్పి బయలుదేరాడు. అలాగే వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు, చెన్నైలో పనిచేసేవాడు, చెన్నైలో చదివేవాడు ఫ్రెండ్. చెన్నైలో చదివిన ఫ్రెండ్ తన బిలినీర్ కొడుకు. యాక్చువల్గా తను ఫ్లైట్లో రావచ్చు, ఫ్లైట్ టికెట్స్ ఏం దొరకకపోతే ట్రైన్లో జనరల్ వచ్చేసాడు. జనరల్ వచ్చి పొద్దున వచ్చి ఆ రోజు వచ్చిన దగ్గర నుంచి వీడికి కొడుక్కి కారు ఇవ్వకూడదని వాళ్ళ ఫాదర్ అనుకున్నాడు. ఎట్టి బస్సులో కారు ఇవ్వను అని ఇద్దరికి గొడవ జరిగింది. అయినా సరే కారు తీసుకుని బయలుదేరిపోయాడు. బయలుదేరినవాడు కాలేజీకి వచ్చాడు. కాలేజీలో ఫ్రెండ్ని ఎవరైతే మా గురుగారు అబ్బాయి ఉన్నాడో తనని సంతోష్ డిస్టెన్స్లోకి వచ్చాడు. సో తను రావడం వల్ల సంతోష్ ఇద్దరు కలిసి బయలుదేరారు. ఇంకా చాలా ఉన్నాయన్నమాట. వాళ్ళ బయలుదేరడం కూడా దే ఆర్ లైక్, అంటే వాళ్ళు మామూలుగా గేట్ దగ్గర అడుగుతారు, ఆఫ్ చేస్తారు కదా ఫాస్ట్ వెళ్తుంటే. సో ఆ రోజు సెక్యూరిటీ లేదు. ఇలా సో రకరకాల కారణాలు అనమాట. సో యాక్సిడెంట్ అయ్యి అనుకోకుండా. సో అది కారణం కాదు బటర్ఫ్లై ఎఫెక్ట్ అని రావడానికి, కానీ బటర్ఫ్లై అనే ఎఫెక్ట్ దానికి బలంగా గుర్తుండిపోవడానికి కారణం అయిందనమాట నాకు.